గోపిగా ఏం కంగారు పడకు, అంతా సెట్ చేసినా. ఏం సెట్ చేసేది? కోర్టులోకి వెళ్ళి బోన్ పడాలా? చేతులు పెట్టుకుని సెల్ ఫోన్ జడ్జిమెంట్ కొట్టమన్నారంటే ఇటు నుంచి పోతాం. ఇది గోపిగా కొంచెం 5 దాకా ఓపిక పట్టరా, ముగిసిపోద్ది. 5 కాదు 5 నిమిషాలు. నమస్తే. యువర్ ఆనర్, మ్యాటర్ రీచ్ అయిందా? ఇతనే మీడియాలో సంచలనం, వార్తల్లో విప్లవం సృష్టించిన జేకే తనయుడు జేపీ. లా అండ్ ఆర్డర్ మీద ఉన్న గౌరవంతో తన అనుచరులతో సహా లొంగిపోవడానికి ధైర్యంగా మీ ముందుకొచ్చాడు యువర్ ఆనర్. ఏం లేదు పెద్దాయన, మన కృష్ణా పుష్కరాలు కర్రసే చేద్దాం వెళ్ళాను. రాత్రిపూట లాడ్జింగ్లో టీవీ చూస్తుంటే మనం కనపడ్డాం. అరే మనం కనపడ్డామంటే మీరు కనపడ్డారు. మ్యాటర్ ఏమో లాంతర ఎర్రదే యాంకర్ అన్నా అందుగా చెప్పింది. మనకి గ్రీన్ ఓకే, ఎల్లో ఓకే, రెడ్ దాకా వెళ్తాం. బ్లాక్ మార్క్ పడితే మాత్రం సైన్స్ లేదు సార్, బ్లడ్లో ప్రెషర్ పెరిగిపోద్ది. పుష్కరాల్లో కరసే చేయడానికి వెళ్ళింది నాకు అమీర్పేటలో పడ్డ పిడికి ఏంటి సార్ సంబంధం? మీరు చెప్పండి, చెప్తాను. సో యువర్ ఆనర్, ఎడ్యుకేటెడ్ సంఘ సంస్కర్త అయిన జేకే తనయుడైన జేపీ ఫోటోని గ్రాఫిక్స్ లో ఎవరో తారుమారు చేసి తెలియని వారెవరో కుట్ర పన్నారు. కాబట్టి ముద్దాయిని సగౌరవంగా విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నిజంగా యువతరాన్ని కోర్టుకెచ్చడం దురదృష్టకరం. అందువల్ల అభియోగాన్ని కోర్టు వారు పరిశీలించి కన్విన్స్ అయి అనుబంధ సెక్షన్ల ప్రకారం వెంటనే ఇతన్ని వస్తాను సార్ డాక్యుమెంట్ కస్టడీ ఇతన్ని అనుచరులతో సహా ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు రిమాండ్కి పంపవలసిందిగా ఆర్డర్ వేస్తున్నాను. వితౌట్ బైక్. జడ్జి దెబ్బకొట్టేశాడనా? ఆ జడ్జి గారు అన్యాయం చేశాడనా? కారు డబ్బు అన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇచ్చేశాడనా? సూపర్ స్టార్ సూపర్ జడ్జి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ రామ్ ప్రసాద్, హైకోర్టు జడ్జి. సారీ సార్, సారీ. మీరు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే. పర్వాలేదు. ప్లీజ్ సిట్ సార్, ప్లీజ్. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఇక్కడ సుజాత అనే ఆవిడ టీచర్ గా పనిచేస్తుందని నిన్నే మాకు తెలిసింది. ఆవిడ కోసం వచ్చాం. ఐఎమ్ సారీ, ఆమె చనిపోయింది. సరిపోయిందా? మేడం, సుజాత గారి గురించి వివరాలు అడుగుతూ ఎవరో వచ్చారు. రమ్మను. ఇతని వల్ల మనకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో. ఓకే రండి. రాజేష్ బాబాయ్, సుజాత గారు ఇక్కడే ఉన్నట్టు నాకు తెలిసింది. ఆ వివరాలు తెలుసుకుని నేను మిమ్మల్ని పిలిచేద్దాం అనుకుంటే నాకంటే ముందు మీరే వచ్చేసారే. మేడం ఆవిడ. సారీరా, షీ ఇస్ నో మోర్. ఆవిడ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావలిస్తే వాళ్ళ అమ్మాయి ఉంది. ఎక్కడ ఉంది? ఈ రోజు మా స్కూల్లోనే ఉంది సార్. ఇక్కడేనా? అవును సార్, ఈ రోజు వాళ్ళ మదర్ చనిపోయిన రోజు. ఈ రోజు ఇక్కడికి తప్పకుండా వచ్చి వాళ్ళ మదర్ గురించి ప్రేయర్ చేస్తుంది. జ్యోతి చాలా గుడ్ గర్ల్ సార్. ఆ అమ్మాయి మా ఇన్స్టిట్యూట్ కి ఎంతో పేరు తెచ్చింది సార్. ఆ అమ్మాయి మా స్టూడెంట్ అయినందుకు మేమెంతో గర్వపడుతున్నాం. ఇంతకాలం నీకోసమే మేమంతా ఎదురు చూస్తున్నామమ్మా. సారీ సార్, వెరీ సారీ. ఈ అమ్మాయి సుజాత కూతురు కాదు. తనేది? తను ట్రైన్కి టైం అయిందని ఇప్పుడే వెళ్ళిపోయింది. విశాఖపట్నం అడ్రస్ తెలుసా? ఆ అడ్రస్ తెలీదండి. కమాన్. మంచి ఉత్సాహం వస్తుంది ఆచారి. నువ్వు జడ్జిమెంట్ వల్లగానే అటాక్ ఇవ్వకూడదు.
కొట్టాక చెప్తావేంట్రా? ముందు చెప్పచ్చుగా నువ్వు. వీడు వెనక దెబ్బ తీస్తుంటే చెప్పకుండా చూస్తూ ఊరుకుంటావేంట్రా? నువ్వు జడ్జి మరి మర్చిపోతాను వాయించి ఆఖరి ఒకేసారి చెబుతాను. పల్లాండు 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 వాళ్ళు వచ్చి కొట్టేస్తారు మరా. నువ్వు కంగారు పడి బీపీ తెచ్చుకోకు, ఇది మామూలే. ఈ అటాక్ తర్వాత అయినా మీరు సెక్యూరిటీని యాక్సెప్ట్ చేయాలి. ఈ కేసు అయినప్పటి నుంచి మూమెంట్ చాలా సీరియస్ గా ఉంది సార్. ప్లీజ్ సార్ ప్లీజ్. ఈ నూరికే కంగారు పడుతున్నారు కానీ అసలు నన్ను చంపాల్సిన అవసరం ఎవరుకుంటుందా ఆచారి? నువ్వు లోపల వేసిన వాళ్ళకి వేయబోయే వాళ్ళకి ఉంటుంది. ఇదిగో మేసాల పోలీస్ అయినా పెద్ద మీద చెయ్యేసిన తొత్తుకొడితే ఎవడో చెప్పి అని నా కాలు కింద కస్ 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 తొక్కేస్తాను. నా పేరు కురన్నా సరే. ఏదేమైనా మీరు సెక్యూరిటీ పెట్టుకోవడమే మంచి చిన్నమావయ్య గారు. అది ఎవరో ఏంటో మీకు తెలుసు, నాకు తెలుసు. యాక్సెప్ట్ చేయండి సార్. డే ప్రసాద్, నువ్వు చావు నుంచి తప్పించుకోవాలంటే ప్రతి క్షణం అదృష్టవంతులై ఉండాలిరా. కానీ అంతకుడు ఒక్క క్షణం అదృష్టవంతులైనా చాలు నీ ప్రాణాలు పోవడానికి. ఈ ఇండిపెండెంట్ ఇండియాలో బ్రతకటానికి కూడా అదృష్టం కావాలి. మేము మీ అంత అదృష్టవంతులం కాదు, మొండి వాళ్ళం కాదు. మీ మీద కక్ష పెట్టుకుని మా మీదకి వస్తే అది బాబాయ్ ఇడు భయం. ఏయ్ బాబాయ్ నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా ఎప్పుడు ప్రశాంతంగా నవ్వుతూనే ఉంటావు. అసలు నీకు డోకా లేదు బాబాయ్. కానీ నీకెప్పుడు ఏమవుతుందని టెన్షన్ పడే మా అందరి ప్రశాంతత కోసమైనా సెక్యూరిటీని ఒప్పుకో బాబాయ్. ప్లీజ్ బాబాయ్ ప్లీజ్. యాక్సెప్ట్ పన్ను. ఓకే. అంతా ఓకేనా? ఓకే సార్, అంతా ఎలక్ట్గా ఉన్నాం. సార్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కార్డ్స్ ఇష్యూ చేశాం. వాళ్ళు తప్ప ఇంకెవరొచ్చినా మా సెక్యూరిటీ వాళ్ళు తరోగా చెక్ చేయాల్సి ఉంటుంది. ఇంకెవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే చెప్పండి సార్. ఫ్యామిలీ మెంబర్స్ కమిన్ సార్. కమెన్. నాకు మీ ఇంటర్వ్యూకి అపాయింట్మెంట్ ఉంది. ఇందులో ఇప్పుడా ఇంటర్వ్యూ? సి ఐఎమ్ వెరీ ఇరిటేటెడ్. నాట్ నౌ, కమ్ లేటర్ ప్లీజ్. సార్ బిజినెస్ అన్నాక ఎప్పుడు డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కానీ మీలాంటి ఎండీకి టైం సెన్స్ ఉండాలి. ఇప్పటికి 3 సార్లు నా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేశారు. దిస్ ఇస్ నాట్ ఫేర్. ఐఎమ్ సో సారీ. ఓకే ప్లీజ్. థ్యాంక్ యూ. జనరల్ క్వశ్చన్స్ వేస్ట్ సార్. మీ రాజ్యలక్ష్మి గ్రూప్ బిజినెస్ అంతా నేను స్టడీ చేశాను. ఓకే. మీరు బిజినెస్ స్టార్ట్ చేసింది 1997లో. 2004 వచ్చేటప్పటికి యువర్ నెట్ ప్రాఫిట్ వాజ్ ఓన్లీ 60 crores. ఇట్ హ్యాస్ టు బి డబుల్, బట్ ఇట్ ఇస్ వెరీ పూర్ ఇంప్రూవ్మెంట్ సార్. am I right? ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే యువర్ మోటార్ ఏజెన్సీ, షిప్పింగ్, హైటెక్, దీస్ ఆర్ ఆల్ సాచురేటెడ్ బిజినెసెస్. అందుకే కాంపిటీషన్ ఎక్కువైంది సార్. సో ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఎవరు స్టార్ట్ చేయని బిజినెస్ యూనిట్స్ ని మనం స్టార్ట్ చేస్తే దేర్ ఇస్ నో కాంపిటీషన్. డెఫినెట్ గా మన ప్రాఫిట్ ఇంప్రూవ్ అవుతుంది సార్. నేను కొన్ని లేటెస్ట్ డిజైన్స్ తో ఒక ప్రాజెక్ట్ తయారు చేశాను సార్. ఒకసారి చూడండి. సెకండ్ వన్ సార్. గుడ్. I like your project. Okay, I'll appoint you as my general manager. I'm sorry sir. I'm rejecting your job. Rejecting her? Why? I'm sorry. అయ్యో అమ్మో ఎందుకు కొడుతున్నారు అప్పనని? అప్పన్న చేతులెత్తే. ఏంటప్పన్నా? ఏమీ లేదమ్మా. పెళ్లింగ్ మిట్టేక్ మనం అనాథలం కాదు అని చెప్పబోయాను. మొదటిదన్నారు కొట్టేశారు. ఐఎమ్ సో సారీ. మీరు అనాథలైనా నేను అనాథనైనా నేనుండగా మీరు అనాథలు కాదు, మీరుండగా నేను అనాథలు కాదు. ఓకే? అమ్మయ్యా. థ్యాంక్ యూ.
అమ్మ ఉద్యోగం ఖాయమైందా? ఖాయమైంది. నేనే వద్దన్నాను. వద్దన్నావా? ఈ ఉద్యోగం కోసమే కదమ్మా సముద్రం ఉన్న విశాఖపట్నాన్ని వదులుకొని కనీసం గోదావరి కూడా లేని ఈ హైదరాబాద్కి వచ్చాం. అప్పన్నా, నేను ఉద్యోగానికి వెళ్ళిన చోటు సామాన్యమైనది కాదు. అది నేనెన్నాళ్ళ నుంచో వెతుకుతున్నా నా తండ్రి కుటుంబం అని. అక్కడ ఆఫీసులో అతని ఫోటో చూశాక నాకు అర్థమైంది. అయ్యో, మరి అంతా నీ వాళ్ళను చోట ఉద్యోగం కాదని ఎందుకు వచ్చేసావు? నాకక్కడ కావాల్సింది ఉద్యోగం కాదు, ఆ కుటుంబంలో స్థానం. నేను కోరుకునేది జీతం కాదు, నా వాళ్ళ మధ్య నా జీవితం. నేను వాళ్ళకి తెలియడానికి ముందు నా గురించి అక్కడ ఎవరి అభిప్రాయం ఏంటో ఎవరేంటో తెలుసుకోవాలి. ఆ ఇంట్లో ఆ జడ్జి గారిదే శాసనం. అలాంటి మనుషుల్ని తెలుసుకోవాలంటే ఆ ఆఫీసులో జగన్ మీద నాకు అధికారం కావాలి. వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తేనే నా డిమాండ్స్ ని కమాండ్ చేయగలను. హాయ్, హౌ యు? ఐఎమ్ ఫైన్. మీరు జాబ్ ఎందుకు రిజెక్ట్ చేశారు? ఇష్టం లేదు కాబట్టి రిజెక్ట్ చేశాను. అటువంటిప్పుడు ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చారు? నేను చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, ఇంతకన్నా పెద్ద పెద్ద జాబ్స్ చేశాను. నచ్చకపోతే రిజైన్ చేశాను కూడా. ఓ ఓకే ఓకే. మీ ప్రాజెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అది మీరు ఇంకొకళ్ళకి ఇస్తే నేను చాలా డిసప్పాయింట్ అవుతాను. మీకు మంచి జాబ్ ఇస్తాను, మంచి శాలరీ ఇస్తాను, మంచి కార్ ఇస్తాను. శాలరీ ఫెసిలిటీస్ ఎన్నైనా ఇవ్వచ్చు, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను వర్క్ చేయను. చాలా మంది జాబ్ కోసం వెతుక్కుంటూ వస్తారు, కానీ జాబ్ మీకోసం వెతుక్కుంటూ వచ్చింది. మీలాంటి బ్రిలియంట్ పర్సన్ నాకు కావాలి. ఒక ఓనర్గా ఫోర్స్ చేయడం లేదు, ఒక బ్రదర్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. రిఫ్యూజ్ చేయకండి ప్లీజ్. ఓకేనా?